హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విచ్చి. ఇవాళ నేను మీకు బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. కానీ ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానండి. ఇది చాలా చాలా ఈజీ చేయడం. ఎవరైనా ఈజీగా చేసేసుకునే బొంబాయి చట్నీ దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది. కడాయి వేడి చేసుకుని దీంట్లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా చక్కగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల శనగపిండి. నేను నలుగురు కోసం చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టుంటే దానికి తగ్గట్టు శనగపిండి వేసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండి ఈ నూనెలో బాగా ఇలా వేయించేసుకోండి. మనం వేసిన కాయగూరలు అలాగే ఈ శనగపిండి వేగాలి. తర్వాత మనం దీంట్లో 2 గ్లాసుల నీళ్లు పోసేసి చక్కగా కలిపేసి ఒక 7 నుంచి 8 నిమిషాలు బాగా ఉడకనిస్తే బొంబాయి చట్నీ చిక్కగా రెడీ అయిపోతుంది.